అండి బ్లౌజు స్టిచ్చింగ్లో ఫస్ట్ ఎప్పుడైనా సరే మెడముక్కలు అదుక్కొని రెడీగా ఉంచుకోవాలి. ఫస్ట్ మెడముక్కలు చూసారు కదా, రెండు కలిపి అదుక్కున్నాం కదా. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మళ్ళీ కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఒకదాని మీద పెట్టుకొని ఇలా మెడముక్కలు రెడీ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని అప్పుడు దేనికి అది కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఒకవైపే వచ్చాయి. ఇప్పుడు షేప్ బెల్ట్కి మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉంటే రెండు పక్కల వస్తుంది, క్లాత్ తక్కువ ఉంటే ఒక పక్క వస్తుంది. ఇప్పుడు మన క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా షేప్ బెల్ట్ని రెండు పక్కలు వేసుకుందాం. ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మధ్యలో దలసరి కోసం జీన్ ప్యాంట్ ఉంటుంది కదండి, జీన్ ప్యాంట్ పనికిరాని ఉంటే ఇలా షేప్ ముక్కలకి పనికొస్తుంది. ఇలా మధ్యలో పెడితే అవి టిఫ్గా ఉంటాయి. చూసారు కదా, ఇలా పెట్టుకొని మీద పెట్టుకున్న పర్లేదు, కింద పెట్టినా పర్వాలేదు, మీకు అలా చెప్తే అర్థం కదేమో. ఇలా చూడండి, ఇలా పెట్టి గోధుమ మీద పెట్టి ఇప్పుడు చూసారు కదా, ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ రెండుని మధ్యలో పట్టుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. చూసారా, మధ్యలోకి ఇలా టర్న్ చేసుకొని ఎడ్జ్ కుట్టేసి రావాలి. చూసారు కదా, ఇలా టర్న్ చేసుకొని ఇలా మధ్యలో పట్టుకొని ఇలా మధ్యలో ఎడ్జ్ కుట్టేసి రావాలి. మరి ఎక్కువ కాదు తక్కువ కాదు, ఒక 3/4 ఇంచీలో కుట్టేసి రావాలి. చూసారు కదా, ఇప్పుడు ఒకదేమో పెట్టుకొని మనకు బ్లౌజ్లో ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బ్లౌజ్లో మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూసుకోవాలి. చూసుకుంటే మనకి కొంచెం ఎక్కువగా ఉంది. ఆ ఎక్కువగా ఉన్నదాన్ని మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా, రెండు సమానంగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఇలా రైట్ రంగు చూసుకొని మీకు డాట్స్ సైజ్ చూసారు కదా, ఇలా డాట్కి ఎంత గ్యాప్ ఉందో చూసుకొని డాట్ పొడవు చూసుకోవాలి. చూసారు కదా, ఇలాగా చూసుకున్న తర్వాత ఈ డాట్కి రెడ్డుకి ఇంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ గ్యాప్ నుంచి మనం కుట్టేద్దాం. ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి, తెలిస్తే అంచనాకు కూడా వేసేసుకోవచ్చు. కానీ చూసారు కదా, బ్లౌజ్ ఎలా ఉందో అలా కుడుతున్నాను, మధ్యలో కుట్టలేదు. డాట్ కరెక్ట్గా ఈ రెండేట్లో ఆఫ్ ఉంచుకొని ఆ మధ్యలో డాట్ వేసుకున్నా పర్వాలేదు. కానీ నేను ఈ బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలాగే స్టిచ్చింగ్ చేస్తున్నాను.
చూసారు కదా, ఇలా. ఇప్పుడు సెకండ్ డాట్ ఇక్కడ నుంచి ఇక్కడ ప్లేస్ ఎంతో చూసుకున్నాం కదా, 2.5. ఈ 2.5 నుంచి ఇలా, ఇది 2 ఇంచ్ డాట్. చూసారు కదా, ఇక్కడ 2 ఉంది గ్యాప్, ఈ 2 ఉంచుకున్నాను. 2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని 2 ఇంచ్ డాట్, 2.5 డాట్ సైజు. ఇవి డాట్స్ చాలా చిన్నగా ఉన్నాయి, ఎందుకంటే ఇది బాగా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి. నెక్స్ట్ ఈవిడికి పెద్దగా చెస్ట్ కూడా ఉండదు, అందుకే డాట్స్ కూడా చాలా చిన్నవి వస్తున్నాయి. చూసారు కదా, ఇప్పుడు మూడో డాట్ పట్టు వేసినప్పుడు ఇలా, ఈ డాట్ ఉంది కదా పెద్ద డాట్, చూసారు కదా, ఈ డాట్ నుంచి చంక దగ్గరికి డాట్ తిన్నంగా ఈ డాట్ పై చివర పట్టుకొని ఇలా డాట్ తిన్నంగా డాట్ వేసుకుంటే సరిపోయింది. డాట్ కుట్టినప్పుడు ఎప్పుడైనా సరే చిన్నది ఇలా ఉంచుకోవాలి, మొత్తానికి ఇలా కట్ చేసుకోకూడదు. కట్ చేసుకుంటే రేపు పొద్దున వాడిన తర్వాత బ్లౌజు ఊడిపోతాయి అక్కడికక్కడ. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఇలా షేప్ రావాలి. ఇప్పుడు ఇది కూడా అలాగే వేసుకుందాం. చూసారు కదా, ఇది ఫస్ట్ డాట్ వేసాను, తర్వాత సెకండ్ డాట్ వేసాను. ఈ పెద్ద డాట్ నుంచి కరెక్ట్గా చివరి పట్టుకున్నాను, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఈ డాట్ తిన్నంగా వచ్చేలాగా మనం డాట్ వేసుకోవాలి. చూసారు కదా, 3 డాట్లు ఎలా వచ్చాయో, ఒకదానికి ఎదురుగుండా ఒకటి వచ్చాయి. చూసారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి ఇలా పెట్టుకొని రైట్ రాంగ్ ఉంటే ఒక్కొక్కరికి ఈ పక్క ఉండదు, ఈ పక్కే ఉంటుంది. ఎందుకంటే క్లాత్ తక్కువ ఉంటే ఓ పక్క వస్తుంది, క్లాత్ ఎక్కువ ఉంటే రెండు పక్కల సేమ్ క్లాత్ వస్తుంది. అప్పుడు మనం ఎటు నుంచి ఎట్టేసుకున్నా పర్వాలేదు, కానీ సింగిల్గా వచ్చినప్పుడు చూసుకోవాలి, ఇటు రైటా ఇటు రాంగా, ఎటు మనం ఫ్రంట్ అతకాలి చూసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి కదా, అప్పుడు ఇటు సైడ్ అతకాల్సింది లాస్ట్కి అతకాల్సింది ఒకసారి చూసుకోవాలి. ఇది రెండు పక్కల ఒకలాగా ఉంది కాబట్టి ఇప్పుడు చూసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు ఇలా పెట్టుకొని చూసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచులోంచే కుట్టాలి, మరీ తక్కువ కుట్టకూడదు. తక్కువ కుడితే ఎక్కడికక్కడే ఎక్కువైపోద్ది, అప్పుడు బ్లౌజు తేడా వస్తుంది, మనకి సెట్ అవుతుంది. చూసారు కదా, ఇలా ఫస్ట్ నుంచి ఇలా కొలుసుకుంటూ ఇలా వచ్చి ఇలా కుట్టి రావాలి. చూసారు కదా, మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ ఉన్నది కాజాపేటి, ఇలా రైట్ సైడ్ ఉన్నది ఉక్సుల ప్లేటు. ఇలా పెట్టుకున్నప్పుడే మనకు తెలిసిపోద్ది. ఇలా పెట్టుకున్నాం కదా రెండును. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నది కాజాపేటు, లెఫ్ట్ ఉన్నది ఉక్సుల ప్లేట్ రైటు, కాజాపేటు లెఫ్ట్. ఇలా చూసుకోవాలి. లెఫ్ట్ది కాబట్టి లెఫ్ట్ దానికి మనకి కాజా ప్లేటు, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఉక్సుల ప్లేటు. ఇలా చూసుకొని ఉక్సుల ప్లేటు కాజా ప్లేటు ముందుగానే ఇలా చూసుకొని వేసుకుంటే సరిపోద్ది.
ఇది లెఫ్ట్ ఇది రైట్ అని తెలుసుకుంటే మనం ఆటోమేటిక్గా వేసేసుకోవచ్చు. కాజా ప్లేటు ఇలా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ ఈ క్లాత్ ఎక్కువ ఉంటే క్లాత్ ఎక్కువ ఉంటే ఇలా 3.5 తీసుకొని 3.5ని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూసారు కదా అడుగుని పెట్టాను. మనకి ఫ్రంట్ పట్టు చూసారు కదా ఇలా అడుగుని పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు మనకి ఉక్సుల ప్లేటు బయటకు ఉంటుంది, కాజా ప్లేట్ బయటకు ఉంటుంది, ఉక్సుల ప్లేటు నాలుగు ఫోల్డింగ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని జస్ట్ ఇలా ముయ్యాలంతే. చూసారు కదా ఇలా ఈ ఖర్చు మూసి మనకి బయటకి వస్తుంది. ఇలా బయటకు కుట్టాలి. చూసారు కదా ఇలా కుట్టాం. ఇప్పుడు ఈ ఖర్చుని మనం టర్న్ చేస్తున్నాం. ఇలా మూసుకుంటే మనకి కాజాపేట బయటకు వస్తుంది, ఉక్సులపేట లోనకి ఫోల్డింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఖర్చుని మనం ఇలా టర్న్ చేసుకుంటూ చూసుకుంటూ కుట్టే రావాలి. ఇప్పుడు మధ్యలో ఇంకో కుట్టేసుకోవాలి. చూసారు కదా కాజా ప్లేట్, ఇప్పుడు ఉక్సుల ప్లేటు చూసారు కదా. ఇప్పుడు కింద నుంచి కుడదాం. ఇలా సరిసమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకొని ఇది కూడా ఎక్కువ క్లాత్ ఉంటే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్టాం కదా, దీనికి ఎడ్జ్ కుట్టేసి రావాలి. ఇలా ఎడ్జ్ కుట్టేసి రావాలి. ఇప్పుడు లోనికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్తగా కుట్టేవాళ్ళు కరెక్ట్గా కట్ చేసుకోరు. చూసారు కదా
ఇలా ఎంత వచ్చిందో, మెడ నుంచి కూడా ఇలా కూడా ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. చూసారు కదా, నాకు ఒక 2 గీతలంతా ఎక్కువ వచ్చింది, కానీ నేను కుట్లో పెట్టేసుకుంటాను. కుట్టేటప్పుడు ఆ 2 గీతలంతా కూడా ఎక్కువగా కుడేస్తాను, ఎందుకంటే బాగా తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ వెనకాల బెల్ట్ వేసుకోవాలని చెప్పాను కదా, ఆ బెల్ట్కి ఇలా పొడవు ఉంటే ఎక్కువ క్లాత్ ఉంటే పొడవుగా తీసుకోవచ్చు, లేదంటే 2 ముక్కలు తీసుకొని ఇలా జాయిన్ చేసుకొని చూసారు కదా, ఇలా జాయిన్ చేసుకొని ఇప్పుడు ఓ పక్క కుట్టేసుకోవాలి. ఇలా ఓ పక్క మనం కుట్టేసుకుంటే రెండో పక్క దాన్ని జాయిన్ చేస్తాం కాబట్టి ఓ పక్క కుట్టుకుంటే హెమ్మింగ్ కుట్టేటప్పుడు మనకి సులువు అవుతుంది. అదే లైనింగ్లో కుట్టినప్పుడు హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు. హెమ్మింగ్ చేయకుండా మనం లోనికి ఫోల్డింగ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో లైనింగ్ బ్లౌజ్ కుట్టినప్పుడు చెప్తాను. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఇలా రెడీ చేసుకున్నాం కదా, నడుము బెల్ట్ని. ఈ నడుము బెల్ట్ని చూడండి, ఇది రైట్లో పెట్టాం, దీన్ని రాంగ్లో పెట్టాం. రైటు రాంగు రాంగు. చూసారు కదా, ఇలా వద్దన కూడా పెట్టుకొని, చూసారు కదా నేను కుట్టింది ఎటు పెట్టాను, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకోవాలి ఈ రెండు. ఇప్పుడు మనకి కుట్టాం కదా నడుము బెల్ట్, దీన్ని కొంచెం ఎడ్జ్ కుట్టేసి రావాలి. నడుము బెల్ట్ మీద మాత్రమే మనం ఎడ్జ్ కుట్టేయాలి. చూసారు కదా, నా గడికోసారి దారం దింపేస్తాను. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పట్నలు వేసుకొని ఇలా మనకి రాంగ్ సైడ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రైట్లో వేసుకోవాలి, ఫ్రంట్ ముక్కలు ఇలా రాంగ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత మనం ఫ్రంట్ తిప్పితే రెండు రైట్కి వస్తాయి. చూసారు కదా ఎలా వేసానో, ఇలా ఇలా చూసుకొని మళ్ళీ డబుల్ కుట్టేసుకోవాలి. కొంచెం డబుల్ కుట్టేసుకొని ఇక్కడ చిన్న ముక్క కుట్టుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా రైట్ తిప్పుకొని, చూసారు కదా ఇలా రైట్ తిప్పుకొని ఇప్పుడు మెడముక్కలు వేసుకోవాలి. మనం ఫస్ట్ కుట్టినవి మెడముక్కలు. ఈ మెడముక్కని మనము చూసారు కదా రాంగ్ సైడ్ ఇలా మనం ఒక 1/2 ఇంచి కుడుతున్నాను కదా, 1/2 ఇంచి ఇంకా కొంచెం ముందుకు పెట్టుకోవాలి. 1/2 ఇంచి కొంచెం ముందుకు పెట్టుకోవడం వల్ల దాన్ని ఫోల్డింగ్ చేస్తాం కదా, టర్న్ చేసుకొని ఫోల్డింగ్ చేస్తే సరిపోద్ది. చూసారు కదా, ఇక్కడ ఉంది 1/2 ఇంచి. నేను 1/2 ఇంచి చూసారు కదా ఎంత కుడుతున్నాను, దానికి 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టాను. ఇలా ఉదయం పెట్టుకొని కరెక్ట్గా 1/2 ఇంచి అంటే 1/2 ఇంచిలోనే మనం కుట్టుకు రావాలి.
ఈ క్లాత్ని ఇలా మిషన్ బెంచ్ కిందకి పడిపోకుండా చూసుకోవాలి, ఎందుకంటే అప్పుడు ఇది అదే మెడ సాగిపోద్ది. క్లాత్ కొంచెం జరిగిపోయినా కిందన పడకుండా ఒకసారి చూసుకుంటూ ఇలా గోదామ పెట్టుకొని ఇలా కుట్టి రావాలి. చూసారు కదా, ఇలా కుట్టుకుంటూ ఇలా గోదామ పెట్టుకుంటూ రావాలి. ఇలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని, చూసారు కదా, ఇప్పుడు మనం కుట్టాం. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు చూసారు కదా, మనం 1/2 ఇంచ్ బయటకు పెట్టాను. ఈ 1/2 ఇంచుని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మెడ ముక్కని మనం కుట్టి రావాలి. మరి లాక్కుండా కుట్టాలి, ఎందుకంటే లాగుకుంటూ కుడితే మెడ మనకి సాగిపోయి భుజాలు జారిపోతాయి. కుట్టేటప్పుడు కూడా మనం మెడ ముక్కలు సాగతీయకుండా కుట్టాలి. మనం మెడ ముక్కమైన మాత్రమే ఎడ్జ్ కుట్టేసి రావాలి. చూసాం కదా, ఈ మెడ ముక్క కుడుతున్నాం కదా, ఈ మెడ ముక్క మీద మాత్రమే ఎడ్జ్ కుట్టేసి రావాలి. అది కూడా ఇప్పుడు కూడా లాస్ట్లో మనం దీన్ని ఇలా టర్న్ చేసుకొని లోనికి, చూసారు కదా, ఇలా లోనికి టర్న్ చేశాను, ఇలా కుట్టుకోవాలి లాస్ట్లో. చూసారు కదా, ఇలా మనం మెడకు మొత్తాన్ని ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్, ఇది లోతు తీయలేదు, ఇప్పుడు లోతు తీస్తున్నాను చూడండి ఒకసారి. ఇది అసలుకి మనం ఓ డాట్ వేసుకుందాం. ఇప్పుడు 1 ఇంచ్, ఇది 1 ఇంచ్, ఈ డాట్ ఇది 1 ఇంచ్ తీసుకున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడు ఖర్చు మనకి జాయింట్ ఇక్కడ వరకు వచ్చింది. 2 ఇంచ్ ఖర్చు మధ్యలో జాయింట్ ఈ ప్లేస్ ఉంది కదా మధ్యలోని. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ మనకి సరిపోద్ది. చూసారు కదా, ఇలా మీరు మొన్న చెప్పినట్టు అలాగా తీసుకోవచ్చు, లేదంటే
కరెక్ట్గా సెంటర్కి 1/2 ఇంచ్ చేసుకొని ఇక్కడ ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా కూడా మనం 1/2 ఇంచ్ తీసుకోవచ్చు. ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. కరెక్ట్గా కొంతమందికి ఎగుడు దిగుడు వస్తుందండి. ఈ ఫ్రంట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ కొంచెం బ్యాక్కి వెళ్తుంది. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి కొంచెం బ్యాక్కి వెళ్తుంది అని చెప్తున్నారు. అలా ఎందుకు వెళ్తుందంటే మీరు కుట్టేటప్పుడు ఈ డాట్ పెట్టారు కదా, ఈ డాట్ నుంచి కుట్టరు, ఫస్ట్ ఇక్కడ నుంచి కుట్టుకొచ్చేస్తారు. ఇదన్నా ఎక్కువ అవ్వచ్చు, ఇదన్నా ఎక్కువ అవ్వచ్చు, ఒకసారి చూసుకోకపోవచ్చు. ఇది ఏం చేస్తారు, కొంచెం ఎక్కువ అయిపోతే ఇలా కుట్టినప్పుడు మనకి డాట్ యువతలకు వచ్చవచ్చు. చూసారు కదా, ఈ షోలర్ మధ్యలోంచి కుట్టట్లేదు, షోలర్కి కొంచెం ఇటువైపు వచ్చేస్తుంది ఒక 1/2 ఇంచ్. ఈ 1/2 ఇంచ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి, ఇది బ్యాక్ సైడ్కి ఎక్కువ కనిపిస్తుంది. అందుకే బ్లౌజ్ బ్యాక్కి ఎక్కువగా, ఇక్కడ తక్కువలాగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే కరెక్ట్గా డాట్ పెట్టుకొని ఈ షోల్డర్కి డాట్కి మధ్యలో ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం కుట్టుకుంటూ మళ్ళీ వెనక నుంచి ఇలా టర్న్ చేసుకొని ఇలా కుట్టి రావాలి. చూసారు కదా, ఇప్పుడు నేను కుట్టే ముందు లోతు తీసుకుంటాను ఒక్కొక్కసారి, లేదంటే ముందుగా తీసుకుంటాను. చూసారు కదా, ఎక్కడికక్కడ ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కూడా తీసుకోవచ్చు. కొంచెం అలవాటు అయితే మనం మార్కింగ్తో పడలేదు, ఇలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని కరెక్ట్గా సెంటర్లో మనం ఇలా పెట్టుకుంటే, చూసారు కదా, ఇలా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్ పాయింట్లో డాట్ పెట్టుకొని సెంటర్ నుంచి ముందు మనం కుట్టుకోవచ్చు రావాలి. తర్వాత ఇలా టర్న్ చేసుకుంటే, చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా టర్న్ చేసుకుంటే సరిపోదు. ఇలా కుట్టుకుంటూ, చూసారు కదా, ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా మధ్యలో ఇట్టు కుట్టడం వల్ల మనకి ఎక్కడ ఎక్కువ తగ్గులు రాకుండా ఉంటాయి. మా అమ్మాయి వచ్చి పిన్నేసులు అన్నీ తీయించదా కోరుకోలేదు. ఇలా జాయిన్ చేసుకుని థ్రెడ్లు అవి ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి కొంచెం బ్లౌజు నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫోల్డింగ్ మనకి ఎంత ఉందో అంత చూసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి, కానీ ఇక్కడ మనకి ఎడ్జ్ కుట్టు అవసరం లేదు, ఎందుకంటే దారం పొగలయ్యి ఓడకుండా ఉంటుంది కాబట్టి అవసరంలేదు. కానీ ఇలా ఎడ్జ్ కుట్టు లేకుండా మనకి మామూలుగా ఉన్న క్లాత్ అయితే ఇక్కడ కూడా చిన్న కుట్టు వేసుకొని అప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనకు బ్లౌజులో ఒకసారి బ్లౌజు చూసుకొని కుట్లేసి రావాలి.
చూడండి, ఇలా ఇలా పట్టుకొని అక్కడ కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఇలా మనకు ముందే డాట్లు పెట్టుకుంటే కొలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ డాట్ల నుంచి కరెక్ట్గా అలా మనం కుట్టేసుకోవచ్చు. డాట్ పెట్టుకోకపోతే ఇలా ఒకసారి చూసుకొని మనం కుట్టి రావాలి. చూసారు కదా, ఇలా పెట్టుకొని ఇలా మొత్తం సరి చేసుకుంటూ ఇలా కరెక్ట్గా పెట్టుకొని, చూసారు కదా, ఇలా మీరు ఇలా స్ట్రైట్ లైన్ వేయకపోతే ఈ ప్లేస్ అంతా గుగ్గులు కింద కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే స్ట్రైట్గా వేసుకోవాలి లైను. స్ట్రైట్గా వేయడం రాకపోతే కొత్త వాళ్ళకి ఎలాగ రాదు. అప్పుడు ఏం చేయాలంటే ఇలా మొత్తం స్కేల్తో ముందుగానే గీతలు కొట్టేసుకొని అప్పుడు ఆ గీత మీద మాత్రమే వేసుకుంటూ రత్తే అప్పుడు స్ట్రైట్ లైను మనకు వస్తుంది. ఇలా చూసారు కదా, ఏమైనా కొంచెం ఎక్కు తగ్గులు ఉంటే కరెక్ట్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా రెండో వైపు కూడా మనం ఎంత ఫోల్డింగ్ చేయాలో తీసుకున్నామో అంత మనం ఫోల్డింగ్ చేసుకొని ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి బ్లౌజ్ని కూడా ఇలా బాగా పెట్టుకొని ఇలా కూడా రెండో పక్క కూడా ఇలా చూసుకుంటూ ఇలా మార్కింగ్ ఇచ్చుకుని సరిపోద్ది. ఫస్ట్ ఎప్పుడైనా సరే కుట్టే ముందు మనం ముక్క కుట్టుకుంటే మనకి చిరిగిపోకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం ముక్క కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టిన తర్వాత ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే అప్పుడు కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఎప్పుడైనా సరే ఖర్చు ఉంచుకోవాలి, ఎందుకంటే రేపొద్దున లావ్ అయినా కుట్లు ఇప్పుకుంటే మనకి ఎజ్ కుట్టు కూడా ఇప్పుకోవడానికి కొంచెం ఖాళీ వేసుకోవాలి, కొంచెం ఖర్చు కూడా ఉంచుకోవాలి. ఇప్పుడు బ్లౌజు మొత్తం అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. చూసారు కదా బ్లౌజు, ఇప్పుడు మనకు 2 ఇంచి మిగిలింది. ఇప్పుడు దీన్ని మనం డాట్స్ వేస్తున్నాం. బ్లౌజ్ ఎంత ఉందో అంతకంటే ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ ప్లేస్ని మనము డాట్స్కి ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం సమానంగా పట్టుకొని, చూసారు కదా, ఇలా ఇలా మనము బ్యాక్ డాట్స్ వేసుకోవచ్చు.
కదా, బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. నా బ్లౌజ్ కుట్టేటప్పుడు మిషన్ చాలా ట్రబుల్ ఇస్తుందండి. థ్రెడ్ మాటి మాటికి తగ్గిపోయింది, అందుకే ఇంత టైం తీసుకుంది, లేకపోతే ఇంత టైం తీసుకోదు. చూసారు కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను. ఎక్కడైనా అర్థం అవ్వకపోతే పండుగకిన అర్థం అవ్వలేదు ఒకసారి చెప్పండి అంటే మళ్ళీ నేను చెప్తాను. చూసారు కదా, ఇలా కుడితే బ్లౌజు ఫిట్టింగ్ బాగుంటే కరెక్ట్గా సరిపోతే ఎవరైనా బ్లౌజ్ ఇస్తారండి. ఒకసారిగా ఒక బ్లౌజ్ ఇచ్చి కుట్టామంటే అది బాగుంటే ఒక్కసారి కస్టమర్కి మనం నచ్చినట్టుగా బ్లౌజ్ కుట్టామంటే కస్టమర్ ఎప్పుడు మళ్ళీ విడిపోయారు. ఎందుకంటే వీళ్ళు బాగా కుడుతున్నారు కాబట్టి ఎంత దూరం అయినా సరే మన దగ్గరికి తెస్తారు. వాళ్ళు దూరంగా ఉన్నా సరే అక్కడ మనకి బ్లౌజులు బాగా కుడుతున్నారు అక్కడికి పట్టుకెళ్ళాలని మనకి మళ్ళీ ఎంత దూరంలో ఉన్నా సరే మనకి బ్లౌజులు తెచ్చిస్తారు. ఎప్పుడైనా సరే మనకి వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో చూసుకొని కరెక్ట్గా ఫిట్గా కుట్టాలి. చూసారు కదా, ఓకే.